టుడే రెసిపీ వెజిటేబుల్ దమ్ బిర్యానీ. వెజిటేబుల్ దమ్ బిర్యానీకి ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ 2-3 సార్లు కడుక్కొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. దీనికి కావలసిన పదార్థాలు వెజిటేబుల్ దమ్ బిర్యానీకి బంగాళదుంప 1, ఒక 8 బీన్స్, 2 క్యారెట్లు, 10 పచ్చిమిరపకాయలు, అర్ధ నిమ్మకాయ, 2 ఎర్రగడ్డలు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ధనియా పౌడరు 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1 టేబుల్ స్పూను, అల్లం తెల్లగడ్డ పేస్టు 1 టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 1, 2 లవంగాలు, యాలక బుడ్లు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వ, చెక్క, లవంగాలు, కొద్దిగా పెరుగు తీసుకోవాలి. ఈ సైజులో బీన్స్, క్యారెట్, బంగాళదుంప కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. మొదట స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఇవన్నీ ఇలా కాగిన తర్వాత మసాలా దినుసులు, బిర్యానీ ఆకు 1, చెక్క, లవంగము, యాలక బుడ్లు అన్నీ ఇందులో వేసుకోవాలి. వీటినన్నిటిని కొద్దిగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి క్యారెట్, బీన్స్, బంగాళదుంప అన్నీ ఇలా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ముక్కలన్నీ ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇప్పుడు కొద్దిగా ఫ్రైని ఎక్కువ చేసుకోవాలి ఫ్రై కావడానికి. ఇలా ఫ్రై చేసుకుని ఉండాలి అరగంట కన్నా. తరువాత కట్ చేసుకున్నటువంటి 10 పచ్చిమిరపకాయలని ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన కొద్దిసేపు తర్వాత సిమ్లో పెట్టుకొని 1 స్పూను ధనియాల పొడి, బిర్యానీ మసాలా 1 స్పూను, అల్లం తెల్లగడ్డ పేస్టు 1 స్పూను వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కట్ చేసుకున్నది ఇందులోకి వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి పెరుగు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. కర్రీ వేసుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ బీన్స్ ముక్కలకంతా పట్టేట్లుగా అర నిమ్మకాయ దబ్బ ఇలా పిండుకోవాలి. తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, దానికి 2 గ్లాసుల కాచిన నీళ్ళు పోసుకోవాలి. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి గ్రీన్ బఠానీని ఇందులోకి వేసుకొని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 1 గంట సేపు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని కూడా ఇందులోకి వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేయాలి. ఎక్కువ కదపకన్నా ఇలా మాత్రమే చేయాలి, ఎందుకంటే విరిగిపోతుంది. అప్పుడే చూపించినాను కదా వీడియోలో 1 గ్లాసుకి 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలని. ఈ హాట్ వాటర్ని ఇందులోకి వేసుకోవాలి. దానికి తగినంత ఉప్పు ఇప్పుడు వేస్తున్నాను. ఇలా వేసుకొని ఇలా కలయదిప్పుకోవాలి. ఇలా చపాతీ ఇది పెట్టుకుంటాను, ఎందుకంటే అడుగంట కన్నా ఉండేకి దమ్ బిర్యానీ అది పెట్టి దానిపైన ఇది పెట్టి దమ్ బాగా పట్టాలంటే దీనిపైన కొద్దిగా వెయిట్ ఏదన్నా కూడా కానీ ఇలా పెట్టుకుంటే దమ్ బాగా పడుతుంది. బిర్యానీకి దమ్ బాగా పట్టాలంటే దీనిపైన వెయిట్గా ఉండేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల వెజిటేబుల్ దమ్ బిర్యానీకి దమ్ బాగా పడుతుంది. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఉడుకుతుంటే అరోమా ఎలా వస్తుందంటే వెజిటేబుల్ బిర్యానీ ఎప్పుడు రెడీ అవుతుందా అనిపించేలా ఉందండి. 20 మినిట్స్ అయింది. లిడ్ ఓపెన్ చేస్తున్నాను. అరోమా ఎలా వస్తుందంటే పక్కింటి వాళ్ళు కూడా ఇది బిర్యానీ చేస్తున్నారు అని అడిగే విధంగా ఉంటుంది. నేను చెప్పేదే కాదు ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మీరు చేసినప్పుడు మీకే అనిపిస్తుంది ఎలా ఉంటుందో వెజిటేబుల్ దమ్ బిర్యానీ అని. ఇలా వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఇలా సర్వ్ చేసుకొని ఇలా రైతా పెరుగు పచ్చడి వేసుకొని కీరకాయ పెట్టుకొని తింటుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.